ఆయన బయట కూర్చొని ప్రెస్ మీట్ ముందు మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక నియోజకవర్గ ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించినప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ లో 2 చోట్ల కూడా ఓడించబడినప్పటికీ కూడా మాకు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. గెలిచినప్పటికీ కూడా ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా ధైర్యంగా అసెంబ్లీకి పంపించినటువంటి ఏకైక నేత దమ్మున నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల ప్రశ్నించడానికి కావాల్సిన బలం రావట్లేదు, అందుకే రామని చెప్తున్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమికి ఏమైనా ప్రాబ్లం ఉందన్నది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. రాజశేఖర్ గారికి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రజలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాని ప్రజలు ఇవ్వలేదు, ఆ మెంబర్ ఇవ్వలేనప్పుడు కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఎందుకు బురద వేయడం అనేది మా క్వశ్చన్. ఎందుకంటే పదే పదే కూటమి ప్రభుత్వం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రజలు ఇస్తారండి. ప్రతిపక్ష హోదా అన్నది కూడా ప్రజలు ఇస్తారు తప్ప కూటమి ప్రభుత్వం కమలారెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు ప్రజలు ఇవ్వట్లేదు. ఇందాక నేను కూడా అదే ప్రస్తావించాను. ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్షాన్ని మీరు కూటమి ప్రభుత్వాన్ని అరగటం లేకపోతే ఇస్తే వస్తామని చెప్పడం సో ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ప్రశ్నించాల్సిన బాధ ఖచ్చితంగా వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్జెట్ లో పాల్గొని ప్రజల వైపు నుంచి మాట్లాడుంటే బాగుండేదని కూడా వినిపిస్తుంది ప్రజల నుంచి, సాధారణ ప్రజల నుంచి కూడా. అదేనండి, ఇప్పుడు మరి మేము హోదా అడుగుతున్నామంటే ఒకటండి, అడగడం అనే కంటే కూడా ప్రజల నుంచి రావాలి. అదే కృష్ణవేణి గారు చెప్తున్నారు. అంటే ప్రజలు నిర్ణయించారు ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ వస్తే ఖచ్చితంగా ప్రతిపక్షంలో మీరే ఉంటారు. కానీ అది రాలేదు. గతంలో జనసేన పార్టీ కుక్క ఎమ్మెల్యే రాపాక ఆయన ఒక్కలో గెలిచారు, ఆయన కూడా పంపించామని చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు ప్రజలు నిర్ణయించారా ఎలా జరిగిందని అందరికి తెలుసు. మన దేశంలో అందరికీ కూడా తెలుసు ఎలా గెలిచారు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారా, మరి వీళ్ళు కూటమి వాళ్ళు ఏం చేశారు అనేది అందరికీ కూడా తెలుసు. పదే పదే అందరూ కూడా అట్లా విమర్శించాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందని కూడా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుని సరిపోతుంది. ప్రజల్లో ప్రజల హృదయాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంత ఇదిగా మేము పరిపాలన చేశాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలనే, ఎందుకంటే చంద్రబాబు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తే ఒకటి వచ్చిన తర్వాత ప్రశ్నించుంటే బాగుండేది. ఒకటి కమలారెడ్డి గారు ఇంకోటి, గతంలో చూసుకుంటే వాజ్పేయి లాంటి నేతలు పార్లమెంట్ లో ఇద్దరే గెలిచారు బీజేపీ పార్టీ. అలాంటి సమయంలో కూడా హుందాగా వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నారు, ప్రజల పక్షాన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా వస్తే ఇంకా హుందాతనం పెరిగేది అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించట్లేదంటే ఇప్పుడు ఇస్తే బాగుంటది కదా, మేమే కదా ఉన్నాము, ప్రతిపక్ష నాయకుడిగా ఇంకెవరు లేరు, మేమే ఉన్నాము, అది మాకు ఇవ్వాలి, ఇస్తే బాగుంటది, మాకు కూడా గౌరవంగా ఉంటదని ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రైట్ మొత్తానికి గౌరవం కోసం జరుగుతున్నటువంటిది ఇవ్వటం. అంటే వచ్చి ప్రశ్నించినా కూడా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని మీరు ఉండాల్సింది. ఎందుకంటే ఆ బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ నిలబెట్టేటువంటి పాత్ర ప్రజలు నిర్ణయించారు. మీరు అన్నట్లు ఆ విషయాలు అంటే ఎలాగా ఏంటి విమర్శలు అనేవి ఖచ్చితంగా అవన్నీ అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి పాత్ర ఉంది. కానీ ఇంకోటి ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి చెప్పండి. బడ్జెట్కి సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదయోగ్యంగానే ఉందా, ప్రజల పక్షాన ఉందా అనుకుంటున్నారు? ఏమంటారు మీరు? ఎప్పుడు ప్రజల పక్షాన లేదు. చంద్రబాబు నాయుడు గారు బడ్జెటే కాదు, చంద్రబాబు నాయుడు మనస్తత్వం కూడా లేదు, ఆయన ఆలోచనలు కూడా లేవు, బడ్జెట్ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారేను ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ, ప్రజల గురించి కానీ, బడుగు బలహీన వర్గాల గురించి ఒక్క నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి అనొచ్చు, ఒక నాయకుడు అనొచ్చు, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఈ బడ్జెట్ ఎలా ఉందంటే పథకాలు పెట్టారు, సూపర్ 6 అని పెట్టారు, అలానే ఉంది ఇది కూడా. ఈ బడ్జెట్ కూడా